ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని మనం ముందుకు నడిపించబడదాం. ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథం 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ వాక్యం అందరికీ సుపరిచితమైంది, పరిచయమైంది. అయితే ఈ మాటలో, ఈ కీర్తనలో దావీదు దేవుడు తనకు ఏ విధంగా కాపరిగా ఉన్నాడో, సృష్టికర్త తనకు ఏ విధంగా సంరక్షకుడిగా ఉన్నాడో, ఏ విధంగా తను నడిపిస్తున్నాడో, ఏ విధంగా తను బలపరుస్తున్నాడో, ఏ విధంగా తను ధైర్యపరుస్తున్నాడో, ఏ విధంగా తను ఆదరిస్తున్నాడో, తన పడి ఉన్న స్థితిలో, కృంగిన స్థితిలో, అలాగే ఏ పరిస్థితుల్లోనైనా ఆ కాపరి తనకు తోడుగా ఉన్నట్టుగా తను ఈ కీర్తనలో ఈ 6 వచనాల ద్వారా ఆ కాపరి ఎవరు, ఆ కాపరి పరిచర్య ఏంటో, ఆ కాపరి చేయవలసిన బాధ్యత ఏంటో, తన పట్ల జరిగించినటువంటి బాధ్యత, తన పట్ల చూపించిన ప్రేమ ఏంటో దావీదు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ శరీరధారిగా ఉన్న దినాల్లో 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన ఒక మాట శిష్యులతోనూ అక్కడున్న ప్రజలతోనూ ఒక మాట అన్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చూస్తాం. ఆ యేసయ్యే నీ కాపరి అయితే, కాపరి అంటే మందను కాచేవాడు, మేపేవాడు, నడిపించేవాడు, విడిపించేవాడు, గమ్యాన్ని చేర్చేవాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువే తప్పకుండా నిన్ను కాయగలిగినవాడు, నిన్ను మేపేవాడు, అలాగే నిన్ను నడిపించేవాడు, విడిపించేవాడు, గమ్యం చేర్చేవాడై ఉన్నాడు. అయితే యేసయ్య నీ కాపరిగా ఉంటే నీకున్న అవసరతలేంటో, నిన్నెట్లా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. చూలు కట్టిన గొర్రెలను ఏ రీతిగా నడిపించాలో, చిన్న గొర్రెలను ఏ రీతిగా పెంచాలో, బలహీనమైన వాటిని ఏ రీతిగా సంరక్షించాలో, గాయపడిన వాటిని ఏ రీతిగా కట్లు కట్టాలో, నడవలేని వాటిని ఏ రీతిగా తన భుజాలపై మోయాలో అన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆయన మంచి కాపరి అని అన్నాడు. అంటే ఆయన మనకు కాపరి అయినట్లయితే మన జీవితాల్లో వస్తున్న ప్రతి పరిస్థితుల్లో నుండి, ప్రతి ఒడుదుడుకుల్లో నుండి, అది కృంగిన స్థితిలోనో, లేవలేని స్థితిలోనో, అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ మంచి కాపరి నీ పక్షంగా తన హస్తంను చాపగలిగిన వాడై ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ జయించున్నాడు అని అన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటి? 2వ వచనంలో అంటున్నాడు, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేయించున్నాడు అంటున్నాడు. మన మంచి కాపరి గొర్రెలను పచ్చిక గల సమృద్ధి అయిన ప్రాంతాలకు వాటిని తోడుకుని వెళ్తాడు. తన మంద ఆకలితో అలమటిస్తూ పండుకోవడానికి ఆయన ఇష్టపడడు. ఆయనే మందను మేపి పరుండబెడతాడు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును అని యెహెజ్కేలు గ్రంథంలో కూడా 34వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన మాట ఏంటినంటే, ఈయన అంటున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టును అని అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేయాల్సిన విషయం, ఇశ్రాయేలును కాపాడువాడు ఎవరు? కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా తన మందను పరుండబెట్టి కావలి కాస్తున్నవాడిగా ఆయన కనబడుతున్నాడు. యెహోవా అంటున్నాడు, నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుచుదు అని కీర్తన 4, కీర్తన 8వ వచనంలో కూడా దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈరోజు ఆలోచన చేయండి, నీ ఒంటరి స్థితిలో నీ వారు నీకు తోడున్నా లేకపోయినా, నీకు ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా, నీవు సేవిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నీకు కాపరిగా ఉన్న దేవుడు అన్ని వేళలా నిన్ను సంరక్షిస్తూ, అన్ని వేళలా నీకు తోడుంటూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఉండేవాడై ఉన్నాడు. అయితే ఈ సాయంకాలపు వేళ ఒకసారి ఆలోచించు, నీవు ఈ కాపరి యొక్క మార్గంలోనే నువ్వు నడిపించబడుతున్నావా? ఈ కాపరి యొక్క మాటకు విధేయత చూపగలుగుతున్నావా? ఆయన నిన్ను ఎక్కడ పరుండ చేయాలనుకుంటున్నాడో అక్కడే నీవు ఉండడానికి, అక్కడే నీవు నెమ్మది పొందడానికి, అక్కడే నీవు నివాసం ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే తప్పకుండా నీకు
కావలసిన శరీర సంబంధమైన అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతలు కూడా ఆయన మహిమైశ్వర్యంలో తప్పకుండా నీ జీవితంలో తీర్చబడతాయి. అలాగే ఈ 2వ వచనంలో ఇంకొక మాట కూడా అన్న మాట ఏంటంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. అంతేకాదు పచ్చిక గల చోట్ల పరుండ చేయబెట్టడమే కాదు, కానీ శాంతికరమైన జలముల యొద్ద మనల్ని ఏం చేస్తున్నాడు అంటే నడిపిస్తున్నాడు. శాంతి జలాల చెంతకు నిన్ను నడిపిస్తాడు. నడవలేకపోతే ఆయన నిన్ను మోసుకుని పోయేవాడిగా కూడా ఉన్నాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని పోయేవాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఏంటి, ఆయన రెక్కల కింద మనము ఆశ్రయం కలిగిన వారంగా ఉన్నాం. ఆయన రెక్కలు మనల్ని మోచేదిగా ఉంది. ఆయన తన చేతులతో మనల్ని పైకి లేవనెత్తేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఒక విషయం ఆలోచన చేయండి. మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు, నడవలేని స్థితిలో, వేసారిపోయిన స్థితిలో, దిక్కుతోచని స్థితిలో నేను ఉంటున్న సమయంలో, ఆ స్థితిలో కూడా నిన్ను నడిపించడానికి ఆయన తన హస్తాన్ని చాపగలిగిన వాడై ఉన్నాడు. అంతేకాదు ఒక మాట చెప్పాలి అంటే, ఈ మందలో ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఈ గొర్రెల మందలో అనేకమైన రకముల కలిగినటువంటి గొర్రెలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ తొలిచూలు గొర్రెలు అంటే చూలు గొర్రెలు, అలాగే పాలిచ్చు వాటిని ఆయన ఎలా నడిపిస్తాడంటే మెల్లగా నడిపించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొర్రెలపై ఆయన బాధ్యత తీసుకునేవాడుగా ఉన్నాడు. ఒక మాట మనం చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడిన విషయం ఏంటంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించునని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు కాపరిగా ఉన్న ప్రజల పట్ల ఆయన ఉన్నతమైన సంకల్పాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే వారికి ఆహారము, వారికి ఆరోగ్యము, వారి యొక్క భద్రత, వారి యొక్క క్షేమము సమస్తం కూడా ఆయనే బాధ్యత వహించుకుంటూ, ఆయనే వారికి తోడుగా ఉంటూ, ఆయనే వారికి కాపరిగా ఉంటూ అన్ని వేళలా వారిని నడిపిస్తున్నవాడిగా ఉంటున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. 3వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి, ఈనాడు క్రైస్తవ సమాజంలో మారుమనసు, రక్షణ, జీవము పొంది ఎవరైతే సంఘములోనికి నడిపించబడి ఉన్నారో, ఆ రక్షణలోకి నడిపించబడిన దినములలో అనేకమైన పరిస్థితులు గుండా, శ్రమల గుండా, కష్టముల గుండా, నష్టముల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వారు వెళ్తూ కృంగిన స్థితిలో వారు ఉంటున్నటువంటి సమయంలో ఆయనే మన ప్రాణాలను సేదతీర్చేవాడుగా, నెమ్మదిచ్చేవాడుగా, ఆదరించేవాడుగా, బలపరిచేవాడుగా ఆయన మాత్రమే చేయగలిగిన వాడై ఉన్నాడు. అయితే ఈరోజు ఎవరో మమ్మల్ని ఆదరించాలి, ఎవరో మమ్మల్ని వచ్చి బలపరచాలి, ఎవరో మమ్మల్ని వచ్చి ప్రోత్సహించాలి అన్న లెక్కలో కాకుండా, దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తున్నప్పుడు, దేవునితో దేవుని యొక్క సన్నిధిని మనము కూడుకొని ఉన్న సమయంలో తప్పకుండా ఆ వాక్యం మనల్ని తప్పకుండా ఆదరిస్తుంది, సేద తీరే విధంగా చేస్తుంది. అన్ని విషయాల్లో కూడా మనము ధైర్యపరచబడుతూ ముందుకు కొనసాగించబడే వారంగా మనం ఉంటాం. అయితే ఈరోజు ఆలోచించు, నీవు ఎవరి దగ్గర సేద తీరాలనుకుంటున్నావు, ఎవరు నిన్ను ఆదరించాలనుకుంటున్నావు, ఎవరు నిన్ను బలపరచాలనుకుంటున్నావు, ఎవరు నిన్ను ప్రోత్సహించాలనుకుంటున్నావు. ఈరోజు అన్ని విషయాల్లో వాక్యమే ఆదరణ, వాక్యమే నీ ధైర్యం, వాక్యమే నీ ప్రోత్సాహం, వాక్యమే నీ బలమై ఉంది. మనుష్యుడు ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న దాన్ని బట్టో నిన్ను కూడా ప్రేమించి ఉండొచ్చు, నువ్వు ఆదరించిన దాన్ని బట్టో నిన్ను కూడా ఆదరిస్తూ ఉండుండొచ్చు. కానీ నువ్వు ప్రేమించిన దాన్ని బట్టి ప్రేమించేవాడు కాదు దేవుడు. నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడు. నేను పాపంలో ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు కలవరిశిల్లో ఆయన మరణించినట్టుగా చూస్తున్నాం. మనం నీతిమంతులుగా ఉన్నామని ఆయన శిలువలో మన కొరకు మరణించలేదు, కానీ మనం పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు.
అయితే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఒక స్థానంలో ఉన్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ మన దగ్గరికి వస్తారు, అందరూ మనతో ఉంటారు. కానీ ఏమీ లేని సమయాన, ఏమీ లేని పరిస్థితుల్లో ఎవరు మనకు తోడు ఉంటారు అని అంటే ఒకడే దేవుడు మాత్రమే. ఆ దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఆ దేవునితో నువ్వు సహవాసం ఉంటే, ఆ దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే, ఆ మంచి కాపరి నీ ఆత్మను సేద తీరుస్తాడు. నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన కృప ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. ప్రాణములను ఆయన సేద తీర్చడం మాత్రమే కాదు, కానీ మనల్ని నీతి మార్గములో నడిపించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ కాపరి నీతిమంతుడైన వాడు. ఆ నీతిమంతుడైన కాపరి తను వెంబడిస్తున్న గొర్రెలను కూడా ఆయన నీతి మార్గంలోనే నడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే ఆయన ఎప్పుడూ కూడా పాపం యొక్క మార్గంలో తమ గొర్రెలను నడిపించేవాడిగా లేడు. ఆయన ఎప్పుడూ కూడా తన గొర్రెలను సత్య మార్గంలోనూ, న్యాయ మార్గంలోనూ, యథార్థత కలిగిన మార్గాల్లోనే ఆయన నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం సేవించుచున్న దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతి కలిగిన వారంగాను, యథార్థత కలిగిన వారంగాను, సత్యము కలిగిన వారంగాను, సత్యములో జీవిస్తున్న వారంగాను, సత్యమును వెంబడిస్తున్న వారుగాను మనం ఉంటున్నట్ల ఎడల తప్పకుండా మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. ఎందుకు ఆయన తన గొర్రెలను నీతి మార్గంలో నడిపిస్తాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అన్నాడు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, మంచి కాపరి అయిన ఈ దేవుడు గొర్రెలకు ముందుగా నడుచుతున్నవాడిగా కనబడుతున్నాడు. అంటే గొర్రెలకు ముందుగా నడుచుచు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నవాడిగా మనకు కనబడుతున్నాడు. అంటే ఒక కాపరి చేయాల్సిన బాధ్యత ఏంటంటే, తనను వెంబడిస్తున్న ప్రతి గొర్రెకు కూడా అన్ని రకముల పరిచర్యను అందించుకుంటూ వారు వెళ్ళవలసిన ప్రతి చోటుకి ఆయనే ముందుండి నడిపించేవాడై ఉన్నాడు. అయితే ఈనాడు కాపర్లుగా పిలువబడుతున్న వారు ముందుండి వాటికి మాదిరిగా ఉండి నడిపించడం లేదు, కానీ వెనకాలండి వారిని బలవంతంగా ముందుకు తోలుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా కాపరులు గొర్రెల పట్ల నడుచుకుంటున్న దాన్ని బట్టి అనేకమైన బలహీనమైన గొర్రెలు మార్గమధ్యంలోనే తొట్టుపాటు పడుతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే, ఆ బలహీనమైన గొర్రెల స్థాయికి దిగి కాపరి పరిచర్య చేయకపోవడం బట్టి ఆ బలహీనమైన స్థితిలో ఉన్న ఆ గొర్రెను ఆ స్థితిలో నుండే పైకి లేపడానికి, ఆ స్థితికి దిగి ఏ కాపరి అయితే పరిచర్య చేస్తాడో ఆ బలహీనమైన గొర్రె కూడా బలమైనదిగా మారుతుంది. కానీ నేడు చూస్తే వెనకాల ఉండి ఆ గొర్రెలను తోలుతూ ముందుకు నడిపిస్తున్న వారే కనబడుతున్నారు. కానీ ఆ గొర్రెల యొక్క బలహీనతలను, ఆ గొర్రెల యొక్క నిస్సహాయ స్థితిని గుర్తుపట్టి ఎందుకు నడవలేకపోతున్నాయో, ఎందుకు వెంబడించలేకపోతున్నాయో, ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాయో గుర్తుపట్టి ఆ స్థితిలోనికి వెళ్ళి వాటిని పరామర్శిస్తే, వాటిని బలపరిస్తే, ఆదరిస్తే, ధైర్యపరిస్తే అవి కూడా తప్పకుండా ఆ కాపరి స్వరం విని తప్పకుండా ఆయనను వెంబడించడానికి ముందుకు వెళ్తాయి. బలవంతుడైన దేవుడు బలహీనులైన మన కొరకు ఈ విధంగా అయితే బలపరచడానికి, మనమున్న స్థితిలోండి పైకి లేపడానికి అయితే పరలోకాన్ని నుండి దిగి వచ్చినాడో, ఈరోజు సంఘానికి కాపరిగా ఉన్నవారు కావచ్చు, ఇంటికి కాపరిగా ఉన్నవారు కావచ్చు, బలహీనమైన వారి పట్ల మీ బలమైన పరిచర్య మీరు జరిగిస్తే తప్పకుండా వారు కూడా బలం పొందుకొని ప్రభు కొరకు వారు నిలబడగలుగుతారు. అప్పుడు మీరు మీ ఇంటిలో ఒక మంచి కాపరిగా, సంఘములో మంచి కాపరిగా మీరు ముందుకు నడిపించబడతారు. ఆ స్థలములలో ప్రభు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెందుతాయి. కాబట్టి ఈరోజు ఈ మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా నిన్ను సేద తీర్చేవాడు ప్రభువే, నిన్ను ఆదరించేవాడు ప్రభువే, నిన్ను బలపరిచేవాడు ప్రభువే. అందరూ కూడా ప్రభు వైపే చూస్తూ మన విశ్వాసపు ప్రయాణాన్ని కొనసాగిస్తే తప్పకుండా ఆ నిత్యరాజ్యం అనే బహుమానాన్ని, ఆ నిత్యరాజ్యం అనే వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతాం. అటు కృపలో మీరందరూ కూడా నడిపించబడాలని ప్రభుపేట మీకు సెలవిస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మన వెనికిడిలో ఫలింపచేయనుగాక. ఆమేన్. మరి 3 వచనాలు మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాం.